కేసీఆర్ ఈ బండి సంజయ్ ఏమన్నాడంటే కేసీఆర్ కేటీఆర్ నీకే పుట్టిండా అని అడిగిండు కదా. ఇప్పుడు బండి సంజయ్ కొడుకుతో మరి ఆయనకే పుట్టిండా? ఆడపిల్లల కురానికే కన్నాడు ఆయనే. ఆడపిల్లలు నా దగ్గర డబ్బు ఉంది కదా, మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయరా, మేము చూసుకుంటాం ఏదైనా అని కన్నాడు ఆయన. దేశం మీద ఆడపిల్లల కురానికి కానీ కాలేజీ పిల్లల్ని కొట్టడము, ఎక్కడ పడితే అక్కడ తాగి సీసాలు పట్టి పలగొట్టి వాళ్ళ వీళ్ళని బెదిరించడము, రౌడీజం చేసుకుంటా ఆడపిల్లలను తీసుకురా పోల్రా అని వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించడము, ఇవన్నీ చేసుకుంటా కేసీఆర్ కొడుకునే నువ్వు ఒక్కరికే కన్నాడా అని అడగడం కరెక్ట్ కాదు. అది ఆయన మళ్ళా అందులో పెద్ద రాజకీయమైనా ఎవరైనా కానీ నేను ఏదైనా నేను శిక్ష పడవలసిందే అని అన్నాడు కదా. ఇప్పుడు ఆయన కొడుకుని ఎందుకు దాచుకున్నాడు? ఇప్పుడు బీద వాళ్ళకైతేనే ఒక న్యాయము, ఉన్నోళ్ళకి ఒక్క న్యాయమా? మీ దగ్గర డబ్బు ఉన్నదాన్ని దాచుకుంటారా? ఆయన తప్పు చేయడం ఎందుకు? నిన్న మట్టెవాడలో ఒకటి జరిగింది. ఒక ఆడపిల్లని 5 సంవత్సరాల పాపం చేసిందంటే ఆయన కేసు పెట్టి ఆయన లోపలి తోలేరు. అంటే బీద వాళ్ళని లోపలి తోలుతారు, మేము ఉన్నోళ్ళని దాచుకుంటారా? ఇది అందరి ఆడపిల్లలే కదా. ఒక ఆడపిల్లకు తల్లిగా నేను మాట్లాడతానా? ఆయనకు శిక్ష పడాలి. ఆయన ఏమని మాట్లాడిండు? ఎంత రాజకీయమైనా కానీ న్యాయమే అన్నాడు. శిక్ష పడాక వదిలిపెట్టాలని అన్నాడు బండి సంజయ్. ప్రతి మాట సెల్లులలో చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మరి ఆయన కొడుకుని ఎందుకు దాచుకున్నాడు? మీ బీజేపీ వాళ్ళు అంతా ఏం చేస్తాను?